తెలుగు చిత్ర సినిమా పాటల రచయిత పద్మశ్రీ అవార్డు గ్రహీత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి జ్ఞాపకార్థం ఆయన పాటల రూపంలో చేసిన సేవకు అద్భుతమైన సాహిత్య రూపాలకు అంతులేని భావాలకు కృతజ్ఞతగా ఉచ్ఛ్వాసం కవనం అనే పేరుతో ఈటీవీ వారు అద్భుతమైన కార్యక్రమాన్ని గత కొన్ని నెలలుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బొటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా అని సిరివెన్నెల అందించిన గొప్ప పాటలను ఆణిముత్యాలను సినీ అతిథులతో చర్చిస్తూ ఆయన గొప్పతనాన్ని తెలుగు సినీ ప్రియులకు సాహిత్య విలువల్ని అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మెల్లగా అని అలా కరగని అని మెలోడీ సాంగ్ పాడుతుంటే నాకు గుండె అయిపోయింది. ఈ నేపథ్యంలో గాయకుడు పార్థసారథి వ్యాఖ్యాతగా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎంతో మంది సినీ దర్శకుల్ని, హీరోల్ని, నటుల్ని అతిథులుగా ఆహ్వానించి చాలా ఎపిసోడ్స్ ను నిర్వహించారు. రొమాన్స్ కూడా అంత బ్యూటిఫుల్ గా రాసేవారంటే ఇందులో భాగంగా తాజాగా లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆర్జీవి సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని తెలిపారు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో సూపర్ హిట్లుగా నిలిచిన పాటల గురించి, వాటి తాత్విక భావాల గురించి చర్చించారు. ఈ క్రమంలో గాయన్ సినిమాలోని నిగ్గదీసి అడుగు పాట గురించి ఆర్జీవి మాట్లాడుతూ, శాస్త్రి గారి దగ్గర నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాల్ని అనే పాట విడిగా రాయించుకున్నా. చాలా నచ్చింది నాకు. శాస్త్రి గారి నేమ్ ఫస్ట్ టైం నేను మహర్షి సినిమాలో సాహసం నా పదం రాజసం నా, దీంతో ఆ పాట కోసం సినిమా తీశాను. ఇందులోని సిగ్గులేని జనాల్ని అనే పదం చాలా మందికి నచ్చలేదు. కానీ కొన్ని రోజులకు ఆ పదం అర్థం అందరూ తెలుసుకున్నారు. లాజిక్గా ఆలోచిస్తే అది చాలా కరెక్ట్ అనిపిస్తుంది. నా కెరీర్ ప్రారంభమైనప్పుడు మా ఇద్దరి మనస్తత్వాలు ఒకేలా ఉండేవి. ఏ డైరెక్టర్నా తనకు చేతనైందే తీయగలదు. ఇది కూడా నాకు శాస్త్రి గారికి చాలా సార్లు ఆ టైంలో ఆయన రాసిన ఈ పాటకు నేను బాగా కనెక్ట్ అయ్యేవాడిని. కొన్ని రోజులైన తర్వాత సమాజం గురించి నేను బాగా తెలుసుకున్నా, దాన్ని మార్చలేమని అర్థం చేసుకున్నా. ఆ తర్వాత నా ఆలోచన విధానం మారిపోయింది. నా సినిమా నేను తీస్తాను, చూస్తే చూడండి లేకపోతే మానేయండి అని అది ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి అర్థం కాదు. శాస్త్రి గారికి ఏమో సమాజంపై ఇష్టం ఇంకా పెరిగిందని తెలిపారు. నిజానికి ఆర్జీవి అన్నట్లుగా ఈ పాట విడుదలైన తర్వాత కాలంలో చాలా పెద్ద హిట్ సాంగ్గా నిలిచింది. నీతి నిజాయితీ లేని మనుషుల మూర్ఖత్వాన్ని, రాక్షసత్వాన్ని ఈ పాటలోని గొప్ప తాత్విక సాహిత్యం వివరిస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ పాట తర్వాత ఆర్జీవి శివ సినిమాలోని హిట్ సాంగ్ బోటనీ పాట ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా అనే పాట గురించి చర్చిస్తూ, శివాలో 2 సందర్భాల్లోనే పాటలు హైలైట్ చేసే అవకాశం ఉంది. ఆ 2 పాటలే బోటనీ పాఠం ఉంది, మరొకటి సరసాలు చాలు శ్రీవారు. ఈ 2 శాస్త్రి గారితోనే రాయించుకోవాలని నిర్ణయించుకున్నా. బొటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా అని అన్నపూర్ణ స్టూడియోస్లో చిన్న చెట్టు కింద కూర్చుని ఈ పాట సందర్భాన్ని వివరించాను. పాటలో ఎక్కడా కవిత్వం ఉండకూడదని చెప్పా. సరదాగా ఉండాలని ట్యూన్ వినిపించా. అది వినగానే వెంటనే శాస్త్రి గారు పాట రాసేశారు. మొదటి లైనే నాకు బాగా నచ్చేసింది, వెంటనే పాట ఓకే అయిపోయిందని చెప్పుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక చిన్న చెట్టు కింద కూర్చుని పల్లవి ట్యూన్ వినగానే, ఇక అప్పట్లో పెద్ద పెద్ద సినిమాలకు వేటూరి గారు పాటలు రాసేవారని, మహర్షి సినిమాలో సాహసం నా పదం రాజసం నారథం పాట విని రచయిత ఎవరని తెలుసుకున్నానని, అలా మొదటిసారి సిరివెన్నెల గురించి తెలిసిందని, అప్పటి నుంచి ఆయన పాటలు వినటం ప్రారంభించా. ఆయన ఆలోచన విధానం చాలా ఆకట్టుకుంది. ఆయనే బెస్ట్ అనిపించిందని ఆర్జీవి తెలిపారు.